విశాఖలో పబ్లిక్ పార్క్ స్థలాన్ని కొంతమంది కబ్జా చేస్తున్నారంటూ ఫిర్యాదు చేసిన అధికారుల్లో ఎలాంటి స్పందన లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల విశాఖపట్నం 7వ వార్డు స్వతంత్ర నగర్లో పబ్లిక్ పార్కును ఆనుకుని ఉన్న స్థలంలో ఆలయం నిర్మాణం పేరుతో భూ కబ్జాకు కొంతమంది వ్యక్తులు పాల్పడ్డారు. అందుకు జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ వత్తాసు పలికారు అంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. పీసీఆర్ఎస్ లో ఓ మహిళ ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించకపోతే తాను న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని పేర్కొంది. ఈ విషయంపై మా ప్రతినిధి జీవీఎంసీ జోన్ 2 కమిషనర్ను వివరణ కోరేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేకుండా పోయింది. సంబంధించి జోన్ 2 ప్రాంగణంలో ఉన్న స్వతంత్ర నగర్ పార్కులో అక్రమ కట్టడం కడుతున్నారు అనేసి నేను గత వారం సోమవారం రోజున 5వ తారీఖున జీవీఎంసీ మెయిన్ ఆఫీస్లో కమిషనర్ గారికి గౌరవ మేయర్ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ సోమవారం ఈ గడిచిన వారం రోజుల్లో కూడా కనీసం ఆ యొక్క అక్రమ కట్టడం గురించి అధికారులు ఎవరు ఇచ్చిన కంప్లైంట్ మీద స్పందించడం కానీ అక్కడ అక్రమ కట్టడం తొలగించడం కానీ ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. అంటే ఒక జోనల్ అధికారే ఆ యొక్క అక్రమ కట్టడానికి సపోర్ట్గా నిలిచి శంకుస్థాపన చేయడం వల్ల అధికారులు దీని మీద దృష్టి సారించలేకపోతున్నారో లేకపోతే ఇంకేమైనా అతీత శక్తులు అడ్డుపడుతున్నాయో కూడా మాకు అర్థం కాని పరిస్థితి. నాకైతే నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాక ఇక్కడ ఏసీపీ గారు ఆధ్వర్యంలో పెండింగ్లో ఉంది అని స్టేటస్ చూపిస్తుంది. నాకు అసలు ఈ జోన్ 2లో టౌన్ ప్లానింగ్ సెక్షన్ అనేది పనిచేస్తుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ రోజు వరకు కూడా నాకు ఎలాంటి నేను ఇచ్చిన కంప్లైంట్ మీద ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి అధికారి ఫోన్ చేయడం కానీ కనీసం ఆ కంప్లైంట్ క్లోజ్ చేసామో లేకపోతే ఆ కంప్లైంట్ని మేము పరిగణలోకి తీసుకున్నామో దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. నాకు అయితే జీవీఎంసీ 15 రోజుల గడువు కాలం ఇచ్చింది. వచ్చే సోమవారం నేను మళ్ళీ జీవీఎంసీకి కలెక్టర్ ఆఫీస్కి కూడా దీని మీద మళ్ళీ కంప్లైంట్ పెట్టడం జరుగుతుంది. ఇది ఒకటే కాదు, ఈ జోన్లో చాలా పార్కుల్లో కూడా ఇలాగ అక్రమ కట్టడాలు అయితే ఉన్నాయి. వాటన్నింటిలో కూడా స్కెచ్లు తెప్పించుకుని వాటి ప్రకారంగా నేను కంప్లైంట్ ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాను. అప్పటికీ కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు దీని మీద స్పందించకపోతే లీగల్గా ప్రొసీడర్ పిల్ వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. మధురవాడకు సంబంధించి జోన్ 2